నమస్తే. నేను మీ అశ్విని కుమార్. సంఘ విద్రోహ శక్తులు, యాంటీ నేషనల్స్ ఇప్పటిదాకా ఎన్ని రకాలుగా ప్రయత్నించారు భారత్ని డీస్టెబిలైజ్ చేయడానికి. షహీన్బాగ్ అందరికీ తెలిసే ఉంటుంది. అప్పుడు దాంతో ఫెయిల్ అయ్యారు. ఢిల్లీలో రైట్స్ తీసుకొచ్చారు 2020లో, అది ఫెయిల్ అయ్యారు. ఫార్మర్స్ ప్రొటెస్ట్, రైతులతో ఉద్యమం అంటూ కూడా ఒక ఫేక్ సృష్టించిన ఉద్యమాన్ని ఒకటి తీసుకొచ్చారు. దాని ద్వారా అల్లర్లు సృష్టిద్దాం అనుకున్నారు, అది ఫెయిల్ అయ్యారు. రెజలర్స్ ప్రొటెస్ట్ హర్యానాకి సంబంధించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆ రూపేణ కూడా ఒకటి క్రియేట్ చేద్దాం అనుకున్నారు, యుద్ధ వాతావరణం, అది ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత వక్ఫ్ అమెండ్మెంట్ అప్పుడు కూడా కొన్ని చోట్ల ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, రాజస్థాన్లో ఇట్లా తీసుకొని వద్దాము, వ్యతిరేకంగా ఒక ముస్లిం మతానికి సంబంధించిన వాళ్ళందరినీ రెచ్చగొడదాము, ఆ తర్వాత అందరినీ కలుపుకుందాం, అందులో ఒక యుద్ధానికి సివిల్ వార్ కింద క్రియేట్ చేద్దాం అనుకున్నారు, అది ఫెయిల్ అయ్యారు. ఆఖరికి అందరికీ తెలిసిందే, నెల కిందటి వరకు బీహార్లో ఎన్నికల ప్రచారానికని వెళ్ళి ఎన్నికల ప్రచారం విషయం వదిలేసి ఓట్ చోరీ క్యాంపెయిన్ అని చెప్పి ఒకటి అక్కడ జనాల్ని కన్ఫ్యూజ్ చేసి రెచ్చగొడదాం యూత్ని అని కూడా ట్రై చేశారు. అన్నీ ఫెయిల్ అయినాయి, ఫెయిల్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ఒక వ్యక్తి మీద పూర్తిగా నమ్మకం పెట్టుకోవచ్చు, ట్రస్ట్ చేయాలి ఆయన్ని. ఇవన్నీ కూడా భారత్ని ప్రశాంతంగా ఉండేట్టు ప్రపంచ దేశాలు కూడా భారత్ను పొగిడే లెవెల్కి తీసుకెళ్తున్నారంటే కారణం నరేంద్ర మోడీ. ఆయన ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు సైలెంట్గా ఉండాలి, ఎప్పుడు యాక్షన్ తీసుకోవాలి అన్నీ కూడా తెలిసిన వ్యక్తి. అందుకే భారతదేశ ప్రజలు ఆయన్ని నమ్ముతున్నారు. దేశం కూడా ప్రశాంతంగా ముందుకెళ్తుంది, ఎక్కడ అల్లరి లేకుండా, ఎంత ప్రయత్నించినా కూడా. కాకపోతే ఇక్కడ మనం యాంటీ నేషనల్స్, విదేశీ శక్తుల గురించే మాట్లాడుతున్నాము. ఇంకొక వ్యక్తి భారతదేశం గురించి ఎన్ని వీడియోస్ చేసినా సరిపోవు. ఆ వ్యక్తి పేరే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లేదా లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ. పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉంటాడు, కానీ చేసేవన్నీ కూడా యాంటీ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగానికి విరుద్ధంగా, డెమోక్రటిక్ వేకి విరుద్ధంగా ముందుకెళ్తూ ఉంటాడు. మరి ఆయనకి సలహాలు ఇచ్చే వ్యక్తులు ఎవరో కానీ, పార్టీ ఈ రకంగా అయితే ఎప్పుడు అధికారంలోకి వస్తుంది ఎలా అనేది ఆ సలహాలు ఇస్తున్న వ్యక్తి లేదా ఈ ఆచరణలకు ప్రయత్నిస్తున్న వ్యక్తి ఆయన ఆలోచించుకోవాలి. ఎందుకు ఇవన్నీ ఇంత కూడా చెప్పానంటే, ఇంట్రడక్షన్లో ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ గెలిచాక కనీస మర్యాద, క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది, ఎల్ఓపికి ఒక హోదా ఉంటుంది, ఆయన్ని గ్రీట్ చేయడానికి కూడా వెళ్ళలేదు, ప్రమాణ స్వీకారానికి కూడా ఆబ్సెంట్ అయ్యాడు. ఇవన్నీ కూడా ఎగైనెస్ట్ కాన్స్టిట్యూషన్ అని చెప్పచ్చు, ప్రోటోకాల్కి విరుద్ధం అని చెప్పచ్చు. పూర్తిగా బాయ్కాట్ చేశాడు లీడర్ ఆఫ్ అపోజిషన్. ఆయన ఆలోచించుకోవాలి, ఇది ఎంతవరకు ఇది కాదా కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకం, డెమోక్రసీకి వ్యతిరేకం అన్నది. పూర్తిగా ఇక్కడ ఆగస్టు 15వ తారీఖు కూడా స్వతంత్ర దినోత్సవ వేడుకలకు కూడా రాలేదంటేనే దేశం మీద ఎంత భక్తి ఉంది. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రెడ్ ఫోర్ట్ దగ్గర ఆయన రాలేదంటే కూడా మనకు అర్థమవుతుంది. సో ప్రోటోకాల్స్ అన్నీ యాంటీ, ఆయన కాన్స్టిట్యూషన్కి యాంటీ, డెమోక్రసీకి యాంటీ. చెప్పేది మాత్రం ఎప్పుడు కాన్స్టిట్యూషన్ బ్లాంక్ బుక్ పట్టుకొని రెడ్ కవర్ది ప్రజల్లోకి వెళ్తూ ఉంటాడు. ప్రోటోకాల్స్కి వచ్చినప్పుడు ఆయన విదేశీ టూర్లు ఎవరికీ తెలియవు, ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అనేది. దాని మీద కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడరు, రాహుల్ గాంధీ మాట్లాడి ఎక్కడికి వెళ్ళి వచ్చారు ఏంటి అని. దేశ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. వీళ్ళందరికీ కాకపోయినా కూడా సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అయితే రాహుల్ గాంధీ రహస్య యాత్రల మీద, వీటి మీద చాలా తీవ్రంగా విమర్శిస్తూ ఒక లెటర్ అయితే రాసింది. వైలేట్ చేస్తున్నాడు ఈయన సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అన్నీ కూడా అని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గేకి, అట్లాగే రాహుల్ గాంధీకి సిఆర్పిఎఫ్ వివిఐపి సెక్యూరిటీ చీఫ్ సునీల్ జూనే, ఈయన చాలా సీరియస్గా గాంధీకి, ఈ మల్లికార్జున్ ఖర్గేకి 2 విషయాల మీద ఉత్తరాలు రాశాడు. ఒకటి, ఎందుకు మీరు విదేశీ యాత్రలకి మాకు చెప్పకుండా అబ్రాడ్ సీక్రెట్గా వెళ్ళిపోతున్నారు, భారతదేశంలో కూడా మీరు ప్రోటోకాల్, సెక్యూరిటీ ప్రోటోకాల్ ఎందుకు మీరు ఫాలో అవ్వట్లేదని. ఆ సీక్రెట్గా విదేశీ టూర్ల గురించి కూడా సిఆర్పిఎఫ్ చీఫ్ వివిఐపి సెక్యూరిటీ అయిన కొన్ని టూర్ల గురించి మాట్లాడాడు. ముఖ్యంగా
ఇటలీ డిసెంబర్ 30 నుంచి జనవరి 9 దాకా 9 రోజులు మాకు చెప్పకుండా మీరు వెళ్ళిపోయారు. 10 రోజులు ఇటలీకి. వియత్నాంకి వెళ్ళిపోయారు మార్చి 12 నుంచి 17 దాకా. దుబాయ్ వెళ్ళారు ఏప్రిల్ 15 నుంచి 23 దాకా. ఖతార్కి జూన్ 11 నుంచి 18 దాకా. లండన్కి జూన్ 25 నుంచి జూలై 6 దాకా. మళ్ళీ మలేషియాకి సెప్టెంబర్ 4 నుంచి 8 దాకా. ఇవన్నీ కూడా మీ రహస్య విదేశీ టూర్లన్నీ కూడా మీరు రాయబరేలీకి ఎంపీ కూడా ప్రోటోకాల్స్ అన్నీ వైలేట్ చేస్తున్నారంటూ కూడా చాలా సీరియస్గా రాశారు సిఆర్పిఎఫ్ లెటర్. దీని మీద రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మల్లికార్జున్ ఖర్గే ఎవరో కూడా ఇంతవరకు స్పందించలేదు. గాంధీ ఈ Z+ సెక్యూరిటీ కేటగిరీ కూడా ఉంది. అంతేకాకుండా ఏఎస్ఎల్ అంటాం, అంటే అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజను. ఈ Z+ ఏఎస్ఎల్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ సెక్యూరిటీ. ఎవరైనా ఇండివిజువల్ వాళ్ళకి కనుక ఏమైనా థ్రెట్స్ ఉన్నా కూడా ఇవన్నీ అలాంటి వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తూ ఉంటారు. రఫ్గా మొత్తం మనం ఒక 55 మంది సెక్యూరిటీ పర్సనల్ ఉంటారు. అందులోనే ఈ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోస్ కూడా ఉంటూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎప్పుడైనా రాహుల్ గాంధీ ఎక్కడికైనా టూర్కి వెళ్ళినప్పుడు ఆ ప్లేసుల్లో ఉన్న లోకల్ పోలీస్తో ఇంటెలిజెన్స్ యూనిట్స్తో వీళ్ళు టచ్లోకి వెళ్తారు. వెళ్ళి సెక్యూరిటీ అంతా కూడా చూస్తూ ఉంటారు. ఇది మొట్టమొదటిసారి కాదు సిఆర్పిఎఫ్ లెటర్ రాయటము. 2022లో కూడా సిఆర్పిఎఫ్ కాంగ్రెస్ లీడర్ అప్పుడు 113 సార్లు 2020లో ఇట్లా వైలేట్ చేశారని 2022లో కూడా ఒకసారి లెటర్ రాసింది. ఢిల్లీలో భారత్ జోడో యాత్ర జరుగుతున్నప్పుడు కూడా ఈయన సెక్యూరిటీ ప్రోటోకాల్ ఎక్కడా కూడా పాటించలేదని చెప్పారు. అప్పుడు ప్రతిస్పందించలేదు రాహుల్ గాంధీ కానీ ఎవరు కూడా. 2023లో కూడా కాశ్మీర్లో యాత్రకని వెళ్ళినప్పుడు అక్కడ కూడా సెక్యూరిటీని ఉల్లంఘించి సడన్గా ఆయన జనాల్లోకి వెళ్ళిపోవటము ఇదంతా కూడా చాలా తీవ్రంగా పరిగణించింది సిఆర్పిఎఫ్. ఈ సెక్యూరిటీ బ్రీచ్ మీద దీనికి సంబంధించి కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలాసార్లు చెప్పారు. ముఖ్యంగా ఈ భారత్ జోడో యాత్ర ఢిల్లీలో డిసెంబర్ 23లో ఎంటర్ అయినప్పుడు అప్పుడు కూడా నువ్వు సెక్యూరిటీ బ్రీచ్ చేసావు జాగ్రత్త అని అమిత్ షా వార్న్ చేసినా కూడా ఎక్కడా కూడా రాహుల్ గాంధీ దాని గురించి పట్టించుకుంది లేదు. అంతెందుకు బీహార్లో ఓటర్ అధికార యాత్ర అని ఆయన ఈ స్కూటర్ మీద 2 వీలర్ మీద జనాల్ని ఒక ర్యాలీ కింద చేస్తున్నప్పుడు సడన్గా ఒక వ్యక్తి వచ్చి అతనికి హగ్ ఇచ్చి ముద్దు పెట్టడానికి ప్రయత్నించడం, ఆ తర్వాత సెక్యూరిటీ వాళ్ళు అతన్ని కొట్టడం ఇవంతా కూడా మనం చూసాము. సో ఇక్కడ సిఆర్పిఎఫ్ కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తుంది రాహుల్ గాంధీ విదేశీ యాత్రలు ఎందుకు అంత సీక్రెట్గా వెళ్తున్నారు, మీరు సెక్యూరిటీ లేకుండా మాకు ముందు ఇన్ఫామ్ చేయకుండా మీరు ఈ విదేశీ యాత్రలన్నీ ఎందుకు చేస్తున్నారు, మాకు ఖచ్చితంగా వీటి గురించి చెప్పాలి, మీకు అక్కడ ఏమైనా జరిగితే ప్రోటోకాల్ కూడా బ్రీచ్ చేస్తున్నారు, మా మీదకు వస్తుంది అని సిఆర్పిఎఫ్ ఇది రెండోసారి రియాక్ట్ అవ్వటం. మొత్తం ఆయన విదేశీ టూర్ లిస్ట్ మొత్తం కూడా మెన్షన్ చేస్తూ రాహుల్ గాంధీకి మల్లికార్జున్ ఖర్గేకి లెటర్స్ పంపించారు. చాలామందికి అనుమానం కూడా ఎందుకు ఆయన ఉన్నట్టుండి టక్మని మాయమైపోతూ ఉంటాడు. అది కూడా దేశంలో ఏమన్నా టైము గొడవలు జరుగుతున్నప్పుడు లేదంటే ఇంపార్టెంట్ ఇట్లా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం ఇట్లాంటి సంబంధించినప్పుడు వేరే ఏదైనా కూడా ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్ ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు అటెండ్ అవ్వాల్సిన ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఆయన అదే టైంలో విదేశీ టూర్లకు ఎందుకు వెళ్తాడు అన్నది మాత్రం అందరికీ ఒక క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది. థ్యాంక్ యూ.